హాయ్ అండి, వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈరోజు మనము ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయిపోయినాయండి బహుపదులు. ఇది పార్ట్ 4. ఇందులో మనము శూన్య విలువల ద్వారా మనం బహుపదిని ఎలా నిర్మాణం ఉంటుందని తెలుసుకుంటాము. ఓకే, చాలా సింపుల్ గానే ఉంటుంది. ఓకే, ఈ వీడియో పార్ట్ 4 కాకుండా పార్ట్ 5 వరకు ఉంటుంది. అందులో మనకు బహుపదులు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అమ్మా. ఓకే, ఇక్కడ చూడండి, శూన్య విలువలు ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం మొత్తము ప్లస్ లబ్ధం మనము ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ వర్గ బహుపది నిర్మాణం ఎలా ఉంటుందంటే x² మైనస్ ఇక్కడ మొత్తము ఇంటూ x ప్లస్ లబ్ధము. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఒకసారి చూడండి, ఇక్కడ x² ఉంటుందమ్మా, ఇక్కడ ఏముంటది మైనస్, కంపల్సరీ మైనస్ ఉంటది. ఇక్కడ ఏంటిది ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ దీన్ని ఏమంటాం మనము మొత్తం అంటారు, ఇంటూ ఎక్స్ ఉంటది ప్లస్ లబ్ధం ఉంటది. ఓకే, ఇది మనకు బహుపది. దీన్ని మన సమీకరణంలోకి తీసుకుంటే ఈక్వల్ 0 ఉంటది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఏమంటారు, దీన్ని మొత్తాన్ని మనము మొత్తం అని అంటాం. ఇక్కడ బై కాదండి, ఇది నేను జస్ట్ మొత్తం అని రాస్తున్నాను. మొత్తం ఇదేమైతుంది, అప్పుడు లబ్ధం అవుతుంది. లబ్ధం అన్నప్పుడు మనం ఏం రాయాలి, ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అని రాయాలి. ఇదేంటిది లబ్ధము, ఈ విధంగా. ఓకే, ఇది x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇది ఇదేంటిది బహుపది, వర్గ బహుపది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఏమిస్తారంటే మనకు శూన్య విలువలు ఇస్తారు. ఒకవేళ మనకు 3,5 ఇచ్చింది అనుకోండి శూన్య విలువలు, సో ఆ ఈ విలువలతో కూడిన వర్గ బహుపది ఏదని ఇస్తాడు. ఆప్షన్లలో మనకు బహుపదులు ఉంటాయి. దీన్ని ఎట్లా కనుక్కుంటాము, ఫస్ట్ మనం ఇది ఆల్ఫా అనుకుందాం, ఇది బీటా అనుకుందాము. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుందమ్మా, మనకు 8 అవుతుంది. ఎట్లా 8 ఎట్లా అవుతుంది, ఇక్కడ చూడండి 3 + 5 ఎంత అవుతుందమ్మా, మనకు 8 అవుతుంది. అదే విధంగా ఆల్ఫా ఇంటూ బీటా మనకి ఏమవుతుంది, 3 × 5 ఏమవుతుంది, మనకు 15 అవుతుంది. సో మనకు అప్పుడు వర్గ బహుపది తెలుసు కదా, సో x² కు x² ఉంటుంది మైనస్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా స్థానంలో ఏం రాస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా ఇదే కదా 8 అంటే 8 ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ అదే విధంగా ఆల్ఫా ఇంటూ బీటా ఇక్కడ కదా ఆల్ఫా ఇంటూ బీటా 15. ఇదే కదా మన వర్గ బహుపది. ఈ విధంగా రాయాలమ్మా. దీనిపైన మనము ఒక 5 క్వశ్చన్ చేద్దాము. అదే విధంగా ఇలా కొన్ని 5 క్వశ్చన్ చేసుకుంటూ పోదాము. ఓకేనా, చలో చూడండి అమ్మా, సింపుల్ గా ఉంటుంది. ఇది చూడండి, ఒక వర్గ బహుపది యొక్క శూన్య విలువల మొత్తం 7 మరియు లబ్ధం 9 అయినా, ఇక్కడ అయినా వస్తుందండి, అయినా ఆ వర్గ బహుపది ఏమిటి అని అడుగుతుండే. ఏం లేదు, మనకు వర్గ బహుపది యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇది మనకు వర్గ బహుపది. ఇప్పుడు చూడండి, మనకి ఏం చూడండి, ఫస్ట్ మైనస్ వస్తుంది, తర్వాత ప్లస్ వస్తుంది. ఇక్కడ ఏం రాయొచ్చు, మనము x² రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. ఇక్కడ మొత్తం అన్నప్పుడు ఏమవుతుంది, 7 అవుతుంది. 7 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇక్కడ లబ్ధం అంటే ప్లస్ 9 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి లబ్ధం కాబట్టి 9. ప్రతిసారి కూడా మన ఫార్ములా రాసుడు అవసరం లేదు. ఏంటిది, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ఇంటూ ఇది ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఇది మొత్తము, ఇది లబ్ధం. ఇలా మొత్తం రాసుడు అవసరం లేదు, జస్ట్ ఈ విధంగానే మనం రాయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. ఇదేంటిది మన సమీకరణం, ఇదేంటిది మన వర్గ బహుపది. ఈ విధంగానే రాయాలి. ఇంకోటి చూడండి, ఒక వర్గ బహుపది యొక్క శూన్య విలువల మొత్తం -5 మరియు వాటి లబ్ధం 4 అయితే ఆ వర్గ బహుపది ఏమవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ x², ఇక్కడ మైనస్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, -5. ఓకే, బ్రాకెట్ పెట్టాలి. ఎప్పుడే కానీ ఒక నంబర్ కు మైనస్ వచ్చిందంటే ఆ మైనస్ వచ్చిన నంబర్ బ్రాకెట్ లో పెట్టాలి. ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఏంటిది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది, లబ్ధం అంటే ఇదేంటిది 4. అవునా, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం దీన్ని ఎట్లా సింప్లిఫికేషన్ చేస్తాం, x², ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ప్లస్ అంటే +5 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. ఇదే వర్గ బహుపది మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి, ఒక వర్గ బహుపది యొక్క శూన్య విలువల మొత్తం -8, లబ్ధం -7 అయితే
ఆ వర్గ బహుపది ఏంటిది అని అడుగుతుండు. ఫస్ట్ ఏంటిది మనము ఎక్స్ స్క్వేర్, తర్వాత ఏంటిది మైనస్, ఇక్కడ ఏముంది మొత్తం అన్నప్పుడు -8. ఓకే, -8 నేను డైరెక్ట్ రాయొచ్చు -7 ప్లస్, కానీ మీకు ఒకసారి చెప్దామని రాస్తున్నాను. ఇక్కడ ఏముంటుంది ప్లస్, ఇక్కడ ఏముంది లబ్ధం అంటే -7. ఓకే, ఇప్పుడు చూడండి సింప్లిఫికేషన్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8x, ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ -7. ఇది మన వర్గ బహుపది. ఈ విధంగా ఇందులో నుంచి బిట్లు కంపల్సరీ వస్తాయండి. తర్వాత మనకి ఇక్కడ శూన్య విలువల మొత్తం ఇచ్చింది కదా, ఇప్పుడు శూన్య విలువలు ఇచ్చి వాటిని మొత్తం కనుక్కొని అప్పుడు వర్గ బహుపది కనుక్కోవాల్సి ఉంటుంది. దీనిపైన ఒక 3 క్వశ్చన్స్, దానిపైన ఒక 3 క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, ఇది చూడండి ఒక ఇంతకు ముందు మనము శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధము నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే శూన్య విలువలు ఇస్తాడు, దాన్ని మనము బహుపదిలోకి కన్వర్ట్ చేయాలి. ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. ఒక వర్గ బహుపది యొక్క శూన్య విలువలు వరుసగా 5 మరియు 8 అయితే ఆ వర్గ బహుపది అది. ఇక్కడ చూడండి మనం ఎట్లా చేయాలంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా మనకు 5 + 8 ఏమవుతుంది 13 అవుతుంది. ఓకే, అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుందమ్మా, దీన్ని మల్టిప్లై చేయండి, 8 × 5 40 అవుతుంది. అవునా, ఇప్పుడు మనము ఈక్వేషన్ ఏంటి, మనకు ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ వర్గ బహుపది ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఏమవుతుంది మైనస్, ఇక్కడ ఏమవుతుంది మరి 13x, ఇక్కడ ఏమవుతుంది +40. ఇదే కదా మనకు కావాల్సింది. ఈ విధంగా సింగిల్ లోనే ఉంటుంది. ఇది మనకు వర్గ బహుపదులు, తర్వాత వర్గ సమీకరణాలు, తర్వాత వైశ్లేషిక రేఖాగణితం, ఆ తర్వాత రేఖాగణితం, ఆ తర్వాత మెన్సురేషన్. మీరు కోఆపరేట్ చేస్తే, మీరు సపోర్ట్ చేస్తే, కామెంట్లు డైలీ చేస్తే ఇవన్నీ సీరియల్ గా నేను చెప్తాను. లేదా మీరు వీడియో కామెంట్లు మీరు పెట్టడం మానేస్తే నేను కూడా వేరే చాప్టర్కు వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా, మీరు ఎప్పుడైతే హెవీగా కామెంట్లు వస్తాయో ఆ చాప్టర్ అనేది కంటిన్యూ అవుతుంది, అంటే ఎండ్ వరకు పోతుంది. అదే మీరు ఆ కామెంట్లు ఎప్పుడైతే ఆపేశారో మీకు ఇంట్రెస్ట్ అయినప్పుడు నేను చెప్పడం కూడా వ్యర్థం. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఒక వర్గ బహుపది యొక్క శూన్య విలువలు వరుసగా -5, 3 అయితే ఆ వర్గ బహుపది ఏంటిది. ఇక్కడ ఏంటిది మనము ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది మనకు, ఇక్కడ -5 + 3 ఎంత అవుతుంది -2 అవుతుంది. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, 5 × 3 15. ఓకే, ఇది రాయాలి మనం. అర్థమైంది కదా ఏ విధంగానో. ఒక్కసారి నేను ఫస్ట్ టైం రాస్తాను చూడండి. ఇక్కడ -5 + 3 ఎంత అవుతుందమ్మా, -5 నుంచి 3 తీసేయండి, ఏమవుతుంది -2 ఉంటుంది. ఇక్కడ ఎట్లా చేయాలంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనము ఎట్లా వస్తుంది -2 అనేది. ఇక్కడ పెద్దదానికి ఏం గుర్తుందమ్మా, పెద్దదానికి ఏ సింబల్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నప్పుడు పెద్దదానికి ఏ సింబల్ ఉంటుందో మనము అదే తీసేసి ఆ సింబల్ పెట్టాలి. ఏది ఇందులో పెద్దదానికి ఫస్ట్ మీరు ఏం చేస్తారు, 5 ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఏమవుతుంది -5 నుంచి 3 పోతే 2 అవుతుంది. పెద్దదానికి ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ చూడండి ఇది కూడా అదే విధంగా -5 దీన్ని బ్రాకెట్ పెట్టాలి, ఇంటూ వచ్చినప్పుడు బ్రాకెట్ పెట్టాలమ్మా. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇక్కడ 5 × 3 15. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మనం అదే విధంగా బహుపది రాద్దాం. ఏం రాద్దాం, x². ఇక్కడ మైనస్ ఉంది, మైనస్, ఇక్కడ కూడా -2 ఉంది, సో -2 బ్రాకెట్ పెట్టాను. ఈ ఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఈక్వేషన్ నుంచి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ప్లస్ అన్నప్పుడు ఇక్కడ -5 ఉంది. ఓకే, -5. అదే విధంగా మనము దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఎట్లా, x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x అవుతుంది. ఇక్కడ ఏముంటుంది ప్లస్ ఇంటూ మైనస్ -15 అవుతుంది. ఇదే కదా మనకు కావాల్సింది. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఒక వర్గ బహుపది యొక్క శూన్య విలువలు -7, -3 అయితే ఆ వర్గ బహుపది ఎంత. ఇది ఇక్కడ చూడండి, మనం ఆల్ఫా ప్లస్ బీటా ఏం రాస్తామో మనము ఇక్కడ -7 -3 ఏమవుతుంది -10 అవుతుంది, -10. అదే విధంగా ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది, ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి. -7 ఇక్కడ -2 ప్లస్ 7 × 3 21. ఈ విధంగా. ఓకేనా, రైట్. మనం ఈ వర్గ బహుపది రాద్దాం. x² మైనస్ ఇక్కడ -10 ఉంది, -10 ఇంటూ x ప్లస్ ఇక్కడ ఏముంది 21 ఉంది. దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. x² మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10x
ప్లస్ 21. ఇదే కదా మనకు కావాల్సింది. ఈ విధంగా ఇవి సింపుల్ ఉన్నాయని మీరు నోట్స్ రాసుకోకుండా ఉండేరు. మొత్తం కంపల్సరీ నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నేను చెప్తాను కాబట్టి మీరు కంపల్సరీగా నోట్స్ రాసుకోండి. ఓకే, మళ్ళీ ఈ ఒక చాప్టర్ అయిన తర్వాత కొంచెం స్పేస్ వదిలేయండి. అక్కడ నేను ఎందుకంటే ర్యాపిడ్ రివిజన్ లో చెప్తాను, ఇంకా ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటాను. అప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ అనేది ఉండదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డైరెక్ట్ వెళ్తాం కాబట్టి అక్కడ మీకు ఇలా క్రిస్టల్ క్లారిటీగా ఎలా వచ్చింది అనేది ఉండదు. డైరెక్ట్ ఆప్షన్ పట్టడం పెట్టేయడం అనేది ఉంటుంది. ఓకేనా, చూడండి అమ్మా, ఈజీగానే ఉంటాయి ఇవి. ఒక వర్గ బహుపది యొక్క శూన్య విలువలు √3 √3 అయితే ఆ వర్గ బహుపది ఏంటిది అని అడిగింది. సింపుల్ గా చేద్దాము. మనం ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండా కూడా సింపుల్ గా చేద్దాం. చూడండి, ఈ రూట్లలో ఉన్నాయని భయపడకండి, సింపుల్ గానే ఉంటుంది. ఫస్ట్ మొత్తం కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? √3 ప్లస్ √3 ఏమవుతుంది? ఇక్కడ ఒక రూట్, ఇక్కడ ఒక √3 ఉంది. ఏమవుతుంది? 2 అండర్ √3 2 √3 అవుతుంది. ఇక అదే విధంగా మల్టిప్లై చేద్దాం. అంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా లబ్ధము ఏమవుతుంది? √3 ఇంటూ √3 ఏమవుతుంది? అప్పుడు ఇక్కడ √3 ఉంది ఇంటూ √3 ఉంది. ఎన్ని ఉన్నాయి ఇవి? మొత్తము √3 హోల్ స్క్వేర్ అవుతుంది. అవునా, ఇక్కడ 2 ఇక్కడ రూట్ క్యాన్సల్ అంటే మిగిలింది ఎంత? 3. ఇది ఎలా క్యాన్సల్ చేస్తారో ఒక్కసారి మీరు వినండి, నేను ఒకసారి చెప్తాను. ఇది √3 పవర్ ఆఫ్ 2 కదా, దీన్ని ఎట్లా క్యాన్సిల్ చేస్తారో ఒకసారి చూడండి. √3 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా, 3కి 3నే రాసినాను. ఇక్కడ ఈ √2 ఉంది కదా, ఇక్కడ 2/2 రాసినాను, 1/2. ఎప్పుడే కానీ రూట్ ఓవర్ ఉన్నదంటే దాన్ని మనం 1/2 గా రాస్తాం. అండర్ రూట్ ఉన్నదంటే రూట్ కు ఈక్వల్ ఏంటిది? 1/2. సో మనకు ఆల్రెడీ పవర్ ఆఫ్ 2 ఉంది కాబట్టి దీనికి పవర్ ఆఫ్ 2. దీనికి ఏమవుతుంది అప్పుడు? 3 పవర్ ఆఫ్ 1/2 ఇంటూ 2 అవుతుంది. ఈ 2 క్యాన్సల్. 3 పవర్ ఆఫ్ 1 అంటే ఎంత? 3. ఈ విధంగా చేస్తాము. ఓకేనా, సో మనం ఇప్పుడు వర్గ బహుపది రాద్దాం. x² మైనస్ ఇక్కడ ఏముంది? 2 ఇంటూ √3 ప్లస్ ఇక్కడ ఏముంది? 3. ఇదే కదా, ఇక్కడ x ఉంటుందమ్మా మనకు. ఓకే, ఇది ఈ విధంగా రాస్తాము. ఓకే, ఇక్కడ చూడండి, ఒక వర్గ బహుపది యొక్క శూన్య విలువలు మైనస్ √3 √3 అయితే ఆ వర్గ బహుపది ఎంత? చాలా సింపుల్ గా రాస్తాం. చూడండి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏం రాయొచ్చు? మైనస్ √3 ఇక్కడ ప్లస్ √3, ఇక్కడ ప్లస్ కు ఇక్కడ మైనస్ కు క్యాన్సల్ అంటే 0 మిగిలింది. ఇంకొకటి ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ √3 ఇంటూ √3 ఏమవుతుంది? ఇది మైనస్ కు మైనస్, ఇక్కడ √3 ఏం రాస్తాం మనం? √3 హోల్ స్క్వేర్ గా రాస్తాం. ఇదేమవుతుంది? మైనస్ ఏమవుతుంది? అప్పుడు మనకు 3 అవుతుంది. అదే మనకు వర్గ బహుపది రాద్దాం. x² ఇక్కడ ఏమవుతుంది? -0x, ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ -3. ఓకే, ఇది x², ఇది ఏం రాస్తాం మనం? రాయలేము. ఇప్పుడు ఇదేమైతే -3. ఇది మన ఈక్వేషన్. ఇది మీరు హోంవర్క్ చెప్పి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇది చూడండి, మనము వీటి యొక్క శూన్య విలువలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూడండి. x² మైనస్ 8x యొక్క శూన్య విలువలు మనకి ఎగ్జామ్లలో తరచుగా వస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి, x² ఇక్కడ x² మైనస్ 8x శూన్య విలువ కనుక్కోవాలంటే మనకి ఈక్వల్ 0 చేయాలమ్మా. ఫస్ట్ మనం కనుక్కుంటున్నాం. చూడండి, x² మైనస్ 8x, ఇందులో నుంచి మనం x ను కామన్ తీద్దాం. x కామన్ తీసినప్పుడు x మైనస్ 8 అవుతుంది, ఈజ్ఈక్వల్ 0 అవుతుంది. ఇది పక్కకు వస్తే మొత్తం 0 అవుతుంది. సో x ఈజ్ఈక్వల్ ఎంతనమ్మా మనకు? 8 ఈజ్ఈక్వల్ 0. సో x ఈజ్ఈక్వల్ ఏమవుతుంది? 8 అవుతుంది. ఇంకొక x వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక ఒక కండిషన్ చూడండి, నోట్ అని రాసుకోండి. ఎప్పుడైతే మనకు x యొక్క గుణకం స్థిరపదం అనేది లేనట్లయితే, ఇక్కడ ఏముంది? స్థిరపదం ఏమేమి ఉండాలి? x² ఉండాలి, x యొక్క గుణకం x² ఉండాలి, x ఉండాలి, తర్వాత మనకు స్థిరపదం ఉండాలి. ఎప్పుడైతే స్థిరపదం లేకపోతే మనం ఏమవుతుంది? స్థిరాంకం అనేది లేకపోతే x ఈజ్ఈక్వల్ 0 అవుతుంది. ఒక శూన్య విలువ ఏమవుతుంది? x ఈజ్ఈక్వల్ 0 అవుతుంది. సో మనం ఇక్కడ ఏం రాయొచ్చు? దీని యొక్క
శూన్యాలు 0,8 గా రాయొచ్చు. ఇంకొకటి చూడండి, ఇది ఇక్కడ కూడా మనకు స్థిర పదం ఉందా, లేదు కాబట్టి x ఏమవుతుంది 0 అవుతుంది ఫస్ట్ది. ఇక్కడ చూడండి మనం ఇక్కడ మనం డైరెక్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ నుంచి x ను కామన్ తీద్దాం. x ను కామన్ తీసినప్పుడు ఏమవుతుంది 3x అవుతుంది, ఇక్కడ 7 అవుతుంది, ఈక్వల్ 0 అవుతుంది. ఈక్వల్ ఇది మొత్తం ఏమవుతుంది అప్పుడు మనం డైరెక్ట్ చేస్తున్నాం, ఇది ఇటు పోతే 0 అవుతుంది అవునా. సో x ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది అటు పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది, బై ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 అంటే ఒక విలువ -7/3, ఇంకొకటి 0. x విలువ ఎందుకు స్థిరాంకం లేదు కాబట్టి ఒక వాల్యూ అనేది 0 వచ్చింది, ఇక్కడ -7/3 వచ్చింది. ఇక్కడ చూడండి ఇది మీరు హోంవర్క్ చేయండి అమ్మా, ఇది కూడా మీరు హోంవర్క్ చేయండి. ఇది ఒకటి చెప్తాను చూడండి, x² - 25 ఉంది. ఇప్పుడు మనము x² - 25 అని రాసినాం అనుకోండి, ఈక్వల్ 0 రాసినప్పుడు ఏమవుతుందో మనకు ఇక్కడనే ఇస్తాను, x² = 25 అవుతుంది. మైనస్ అనేది కాస్ట్, ఇక్కడ మైనస్ అనేది ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో x² = 25 అవుతుంది. సో మనం దీన్ని ఏం రాయొచ్చు, ఇక్కడ x² 25 ఉంది. సో మనం ఇరువైపులా మనం ఏం చేస్తాం, √ ను అప్లై చేస్తాం. సో అప్పుడు x² √ ఇక్కడ ఏమవుతుంది 25. అప్పుడు ఏమవుతుందమ్మా ఈ 2 కు ఈ రూట్ కు క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది x మనం ఏం రాయొచ్చు, దీన్ని +or-5 రాయొచ్చు. అంటే దీని ఈక్వల్ ఎంత అవుతుంది, ఒకసారి ప్లస్ అవుతుంది, ఒకసారి -5 అవుతుంది. అర్థమవుతుందా? ఆ విధంగా ఇవి రెండు కూడా హోంవర్క్ చేసి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒకసారి చూడండి, దీని యొక్క శూన్య విలువలు ఏమవుతున్నాయి, మనకు శూన్య విలువలు స్టార్టింగ్ లో మనం కనుక్కున్నాము. ఒక వర్గ బహుపది యొక్క శూన్య విలువలు ఎలా కనుక్కున్నాం, ఇది కూడా వర్గ బహుపది, ఇది కూడా వర్గ బహుపది, ఇది కూడా వర్గ బహుపది. దీన్ని శూన్య విలువలు ఎట్లా కనుక్కుంటాము, 4 × 1 ఏమవుతుంది -4 అవుతుంది. -4 అంటే ఏం రాయొచ్చు మనము, దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 4 × 1 గా రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, దేనికి మైనస్ ఉండాలి, మనము దీనికి మైనస్ ఉండాలి, పెద్దదానికి మైనస్ ఉండాలి. ఇక్కడ ప్లస్ ఉంటే పెద్దదానికి ప్లస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉంటే పెద్దదానికి మైనస్ ఉండాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ -1 × -4 ఏమవుతుంది -4. -4 దగ్గర 1 తీసేయంటే -3 అవుతుందా. సో మనకి x వాల్యూ శూన్య విలువలు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, అంటే -1,4 అవుతున్నాయి. ఇదే కదా. ఇక్కడ చూడండి ఇంకోటి 4x² + 3x. దీన్ని ఎట్లా కనుక్కుంటాం మనము, x ను కామన్ తీయండి. కామన్ తీసినప్పుడు ఏమవుతుంది మనకు, అవి 4x + 3 = 0 అవుతుంది అవునా. x ఎటు పోయింది అంటే ఇటు తీసుకొచ్చి మనం ఈక్వల్ *0 × x అయితే 0నే కదా, ఆ విధంగా. సో మనం ఇప్పుడు x వాల్యూ ఏం రాయొచ్చామో మనము, ఇక్కడ +3 ఉంది, అటుపోతే ఏమవుతుంది -3, ఇక్కడ *4 ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది /4 అవుతుంది. ఈ విధంగా మరొక వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఎందుకు, స్థిరాంకం లేదు కాబట్టి 0 అవుతుంది. మరి ఇది చేద్దాం. ఇక్కడ ఏం రాయొచ్చు మనం, 4x², ఇక్కడ ఏమవుతుంది -1 ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది +1 అవుతుంది. అప్పుడు మనము x² = 1/4 రాయొచ్చా, ఎందుకు ఇక్కడ *4 ఉంది కాబట్టి ఇటు /4 అవుతుంది. అప్పుడు మనం ఇరువైపులా ఏం చేయాలి, √ అప్లై చేయాలి. సో x అప్పుడు ఏమవుతుంది మనకు, √x², 1/4x². అప్పుడు ఏమవుతుందమ్మా మనకు, ఈ √2 కు రూట్ క్యాన్సల్. సో x ఏమవుతుంది, దీన్ని ఏం రాయొచ్చు, +or-1/2 గా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ మనకు 1/2 - 1/2 గా అవుతుంది. ఓకేనా. ఇది ఈ విధంగా అండి. ఇప్పుడు నెక్స్ట్ మనము వర్గ బహుపది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఘన బహుపది, దాని యొక్క దాని యొక్క శూన్యాల మొత్తం ఏ విధంగా ఉంటుంది, రెండేసి శూన్యాల లబ్ధం ఏ విధంగా ఉంటుంది, లబ్ధం ఏ విధంగా ఉంటుంది, దానికి ఎన్ని మూలాలు ఉంటాయి, సేమ్ దీని లాగానే దాన్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది. అది అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్, అంటే రకరకాల ఎగ్జామ్లలో అడిగినవి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి చెప్పబడతాయి. అది అయిపోయిన తర్వాత మనం ఈ వీడియో అనేది కంప్లీట్ చేద్దాం. చూడండి అమ్మా, మనకు ఒక వర్గ బహుపదిలో ఫస్ట్ మనం వర్గ బహుపది ఏ విధంగా రాస్తాం, x² ఉండాలి, తర్వాత x ఉండాలి, తర్వాత స్థిరాంకం ఉండాలి. అంటే ఇది స్థిర పదం, ఇది x పదం, ఇది x² ఒక పదం. ఓకేనా. ఒక వర్గ బహుపదిలో x పదం లేకుంటే, ఇక్కడ ఏంటిదమ్మా మనకు x పదం లేకుంటే, x పదం అంటే ఇక్కడ
ఎక్స్ పదం లేకుంటే శూన్యాల మొత్తము ఏమవుతుంది 0 అవుతుంది. అదేవిధంగా స్థిర పదం అంటే స్థిరాంకం, స్థిర పదం లేకుంటే శూన్యాల లబ్ధం ఏమవుతుంది 0 అవుతుంది. అర్థమైంది కదా. అదే విధంగా దీన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. ఈ క్వశ్చన్ కు ఈ వర్గ బహుపదికి శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం కనుక్కుందాం. అంటే ఏంటిది శూన్యాల మొత్తము, నేను కంప్లీట్ గా రాయట్లేదు, మీరు కంప్లీట్ గా రాయండి. శూన్యాల మొత్తము అదే విధంగా శూన్యాల లబ్ధం కనుక్కుందాం. ఏమవుతుంది ఇప్పుడు మనకు x² + 8 ఉందమ్మా. ఇక్కడ ఏం పదం లేదు మనకి, ఇక్కడ ఏం పదం లేదు మనకు, ఎక్స్ పదం లేదు. ఎక్స్ పదం లేకపోతే ఏమవుతుంది శూన్యాల మొత్తం అనేది 0 అవుతుంది. అంటే ఏం రాయొచ్చు ఇక్కడ ఆల్ఫా + బీటా = 0. తర్వాత ఆల్ఫా × బీటా ఏమవుతుంది మనకు, ఇదే కదా లబ్ధం అనేది 8 అవుతుంది. అదే విధంగా ఇది చూద్దాం. ఇది కూడా ఏంటిది శూన్యాల మొత్తం శూన్యాల లబ్ధం. మీరు మొత్తం రాసుకోండి. అవునా, దీన్ని ఏం రాయొచ్చు మనం, ఇక్కడ ఏం పదం లేదు, స్థిరాంకం లేదు. స్థిరాంకం లేకపోతే ఏమవుతుంది, అది మనకు ఏమవుతుంది లబ్ధం అనేది 0 అవుతుంది. సో మనకి దీనికి ఏం రాయొచ్చు ఆల్ఫా + బీటా. ఆల్ఫా + బీటా ఏమవుతుంది, ఇక్కడ +5 ఉంది కాబట్టి 5 అవుతుంది. ఇది ఆల్ఫా × బీటా ఏమవుతుంది మనకు 0 అవుతుంది. ఈ విధంగా ఈజీగా మీరు చేయొచ్చు అమ్మా, ఈజీగానే ఉంటుంది. ఓకే, చాలా ఈజీగానే ఉంటుంది. ఈ విధంగా ఇది ఇది ఒక వర్గ బహుపదిలోని ఇది నోట్ అని రాసుకోండి. ఇది ఇంపార్టెంట్, క్వశ్చన్లలో పడే ఛాన్సెస్ ఉంటాయి మనకు. ఎట్లా అంటే థియరీ పార్ట్ లో ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది అండి ఈ రోజటి వీడియో. ఇది రేపటి నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఘన బహుపది గురించి నేర్చుకుంటాము. అదే విధంగా వర్గ బహుపది యొక్క విలోమాలు నేర్చుకుంటాము. అదే విధంగా ఇంకా మరికొన్ని ఉంటాయి, వాటిని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ వీడియో అయిన తర్వాత మన కంప్లీట్ గా ఒక క్వశ్చన్ ఫార్మింగ్ సెక్షన్ ఉంటుంది. అంటే వేరే ఎగ్జామ్లలో వచ్చినాయి అన్ని కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి మనం నేర్చుకోబోతాము. చాలా సింపుల్ గా ఉంటాయి. అక్కడ వేరే టైప్ మనం ఆప్షన్ ద్వారా ఎట్లా నేర్చుకుంటామంటే క్వశ్చన్ ఉంటుంది, ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ దగ్గరికి వెళ్తాం, రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. దాదాపుగా 30 minutes లో 40 క్వశ్చన్ చేసేస్తాము. మీరు ఏం కంగారు పడకండి. ఇది అండి ఈ రోజు వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మీకు నచ్చిన విధంగా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు కామెంట్ చేస్తూ ఉంటే వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కామెంట్ అయితే ఎప్పుడైతే నిల్ కామెంట్లు వస్తాయో, నిల్ అంటే మినిమం ఒక 5 కామెంట్స్ కంటే తక్కువ వచ్చినాయి అనుకోండి, నేను ఆ వీడియో అనేది అక్కడికి ఆపేస్తాను. నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాను. అప్పుడు లాస్ అయ్యేది మీరే. ఓకే, ఇది అంటే మన వీడియో.